హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిటీశ్రీ. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా బీరో చదువుకుంటున్నా అనమాట. అదే బ్లాగ్ చూసేయండి. నా చీరలన్నీ మీకు చూపించేస్తా, ఎలా ఉంటాయి ఏంటి, నేను ఎలా సెట్ చేసుకుంటాను మా బీరువాలో అని చెప్పేసి. నా దగ్గర ఉన్న సారీస్ అయితే చూపిస్తున్నా, ఇంకా కొన్ని అయితే మా మమ్మీ దగ్గర ఉన్నాయన్నమాట. నా శారీ కలెక్షన్ చూపించేసాను కూడా. సో ఇవన్నీ బీరువాలో సెట్ చేసిన తర్వాత ఎలా సెట్ చేశానని చెప్పేసి చూసేది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో గాయస్, నేనైతే మీషో నుంచి బ్యాగ్స్ అయితే తీసుకున్నా అని చెప్పి ఇంతకు ముందు నేను ప్రీవియస్ వీడియోలో మీ అందరికి చూపించాను. ఇదే బ్యాగ్స్ అన్నమాట. సో ఇందులో కూడా నేను శారీస్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా శారీని ఎలా పెట్టాలి ఈ బ్యాగ్ లో అని చెప్పి, ఎలా ఫోల్డ్ చేసి పెట్టాలి అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ముందుగా అయితే మీ అందరికి నేను నా శారీ కలెక్షన్ చూపించేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మొత్తం నిన్న శారీస్ అన్ని చూపించేస్తాను, మరీ ఎక్కువ కాదు, నా దగ్గర ఉన్న అన్ని శారీస్ అయితే చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ శారీ వచ్చేసి నా మ్యారేజ్ శారీ అనమాట. ఇదే ఫ్రెండ్స్ నా మ్యారేజ్ శారీ. చాలా మంది చూసారు, చాలా వీడియోస్ లో కూడా నేను ఈ శారీ కట్టుకొని ఉంటుంది. అండ్ సైడ్ కి అయితే ఇలా హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను అనమాట. చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. పింక్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. దీనికి గోల్డెన్ షేడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కట్టుకుని జ్యువెలరీ వేసుకుంటే మాత్రం ఏమన్నా లుక్ వస్తుందా ఈ శారీకి. నెక్స్ట్ శారీ వచ్చేసి నా రిసెప్షన్ శారీ. ఈ శారీ అండి నా రిసెప్షన్ ది. చూడండి గ్రీన్ కలర్ వచ్చింది, డార్క్ పింక్ కలర్ బార్డర్ అనమాట. చూడడానికి ఎంత బాగుంటుందో. ఇది నా రిసెప్షన్ కి కట్టుకున్నాను అనమాట నేను శారీ. నాకు చాలా ఇష్టం ఈ శారీ కూడా. నా మ్యారేజ్ కి నేను తీసుకున్న శారీ కలెక్షన్ అయితే నిజామాబాద్ లో తీసుకున్నానండి. చాలా చాలా బాగుంది అండ్ నాకు బడ్జెట్ లో వచ్చినాయి అనమాట. చూడండి దీనికి కూడా నేను ఇలా హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను అలా అనమాట. నా మ్యారేజ్కి అయితే మా తాతయ్యనే కొనిచ్చారు శారీస్, పెళ్లి శారీ అండ్ ఈ డిన్నర్ శారీ కూడా. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ. ఇది నేను మా తన్ను పుట్టు వెంట్రుకలప్పుడు చూసుకున్నాను ఫ్రెండ్స్. ఈ శారీని మా మమ్మీ వాళ్ళు బియ్యం పోస్తారు కదా, తన్ను పుట్టు వెంట్రుకలు అప్పుడు 5 months, తన్నుకి 5 months ఉన్నప్పుడు మేము పుట్టు వెంట్రుకలు తీసాము. అప్పుడు మా మమ్మీ తీసుకొచ్చారనమాట ఈ శారీ. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ. ఈ శారీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది, చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే ఈ శారీ. ఈ శారీ వచ్చేసి నా 16 రోజుల పండుగ అప్పుడు కట్టుకున్నాను. నా 16 రోజుల పండుగ శారీ అనమాట ఈ శారీ వచ్చేసి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ. ఇది నేను నా మ్యారేజ్ కాక ముందుకు ఊర్లో బతుకమ్మ పండుగలకు అప్పుడు తీసుకున్నాను అనమాట. అండ్ మా అన్నయ్య మ్యారేజ్ కి కూడా నేను ఇదే శారీ కట్టుకున్నాను. చూడడానికి ఇంత సింపుల్ గా అనిపిస్తుంది కానీ కట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటుంది అనమాట. దీనికి గ్రీన్ కలర్ వచ్చింది అంచు అనేది, చాలా చాలా బాగుంటది అనమాట ఈ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ పింక్ అండ్ బ్లూ కలర్ శారీ. అంటే పింక్ కలర్ శారీ వచ్చింది, బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. నేను ఒక్కసారి కూడా ఈ శారీ కట్టుకోలేదు. సో కట్టుకోవాలి నెక్స్ట్ టైం, చూద్దాం ఇది ఎప్పుడు కట్టుకోవాల్సిన టైం వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్, మీకు చూపిస్తూనే ఉంటా. ఈ శారీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఈ శారీ, బట్ నేను ఒక్కసారి కూడా కట్టుకోలేదు. ఈ శారీ కూడా మా చిన్నాడు బిడ్డ పెట్టారనమాట. వాళ్ళ ఇంటికి మా మ్యారేజ్ అయిన కొత్తలో నిద్రకి వెళ్ళినప్పుడు ఈ శారీని మాకు ప్రజెంట్ చేశారు. చూడండి ఎంత బాగా వచ్చిందో, వర్క్ కూడా చాలా బాగుంది, నీట్ గా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అందరు క్లియర్ గానే అనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇదాంతో నేను డ్రెస్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం డ్రెస్ అయితే ఒకసారి శారీ కూడా కట్టుకొని రీల్స్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఈ శారీ కూడా నేను చాలా సార్లు కట్టుకున్నాను, చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా. అండ్ నాకు చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట కట్టుకుంటే ఈ శారీని. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ.
ఈ శారీ మా మ్యారేజ్ అయిన తర్వాత మాకు వచ్చిన ఫస్ట్ రక్షాబంధన్ కి మా బ్రదర్ ప్రెజెంట్ చేశారనమాట ఈ శారీ. చూడండి. సో నేను ఈ శారీని కూడా ఒక్కసారి కూడా కట్టుకోలేదు, దీన్ని కూడా కట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. కట్టుకొని చూపిస్తాను, నేను రీల్స్ కూడా చేస్తాను, మన యూట్యూబ్ లో కూడా పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి మా తన్ను బేబీ తొట్టెలదనమాట. తొట్టెల అప్పుడు మా మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ ఇది, మా తన్ను తొట్టెలది. సో ఇది అంటే 21st డే అప్పుడు ఆ శారీ అనమాట. ఇది కూడా కట్టుకుంటే ఇమ్మని ఉంటది తెలుసా, నాకైతే చాలా చాలా ఇష్టం. అంటే నా ఫేస్ లో ఒక గ్లో వచ్చేస్తా అనమాట ఈ కలర్ కాంబినేషన్ శారీ కట్టుకుంటే. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ వచ్చేసి మా తను బేబీ ఫస్ట్ బర్త్డేకి మా మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ అన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో, లైట్ వెయిట్ ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుందండి నిజంగా. నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ శారీ మా అత్తయ్య నాకు శ్రీమంతం అప్పుడు తీసుకొచ్చారు ఈ శారీని. ఆ శ్రీమంతంకి గ్రీన్ కలర్ కట్టుకుంటే బాగుంటుంది శారీ అని చెప్పేసి అని తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. రెడ్ కలర్ బార్డర్ తోటి, చూడండి పెద్ద బార్డర్ వచ్చింది, రెడ్ కలర్ బార్డర్ తోటి గ్రీన్ కలర్ శారీ. నా శ్రీమంతం శారీ, బట్ నేను శ్రీమంతం రోజు ఈ శారీ కట్టుకోలేదు, వేరే శారీ కట్టుకున్నాను అనమాట. సో ఇదైతే ప్రెజెంట్ చేశారు మా అత్తయ్య నాకు. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది కూడా నేను పెళ్లి కాక ముందుకే కొనుక్కున్నాను అనమాట. బతుకమ్మ పండగ అని చెప్పి తీసుకున్నాను. ఈ శారీ కూడా నేను నా మ్యారేజ్ కి ముందే కట్టుకున్నాను ఈ శారీ. సో ఇప్పటికి కూడా చాలా చాలా కలర్ఫుల్ గా అలానే ఉంది. నేను మ్యారేజ్ తర్వాత కూడా 2-3 టైమ్స్ కట్టుకున్నాను. నాకు ఇష్టమైన శారీ. సో నా మ్యారేజ్ కాక ముందుకు ఉన్నాయి నా 2 శారీస్, ఆ గ్రీన్ కలర్, ఇది 2 శారీస్ అన్నమాట. తర్వాత అన్ని నేను పెళ్ళైన తర్వాతనే తీసుకున్న శారీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి మా 2nd యానివర్సరీకి మా హస్బెండ్ నాకు ప్రెజెంట్ చేసిన శారీ అన్నమాట. చాలా చాలా మెమరబుల్ శారీ అన్నమాట. 2nd యానివర్సరీకి శారీ ఇచ్చారు మా ఆయన. చూడండి ఎంత బాగుంది, బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి ఫస్ట్ యానివర్సరీ అనమాట. మా ఫస్ట్ యానివర్సరీ శారీ ఇదన్నమాట. చూడండి మా ఫస్ట్ యానివర్సరీకి ఈ శారీ ప్రెజెంట్ చేశారు. నెక్స్ట్ 2nd యానివర్సరీకి ఈ శారీ ప్రెజెంట్ చేశారనమాట. ఫస్ట్ 2nd యానివర్సరీకి ఈ శారీ ప్రెజెంట్ చేశారనమాట. ఫస్ట్ 2nd చూడండి. కాకపోతే రెండింటికి కొంచెం సింపుల్ లోనే ఉన్నాయి కానీ బాగుంటాయి. ఎంతైనా హస్బెండ్ ఇచ్చినవి కొంచెం మెమరబుల్ గానే ఉంటాయి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ శారీ ఈ శారీ మా నాన్నమ్మ పెట్టారన్నమాట. మొన్న దసరా పండగకి మా నాన్నమ్మ తీసుకొని వచ్చారు ఈ శారీ. ఇది కూడా మెమరబుల్ శారీ, బట్ నేను ఇంకా ఒక్కసారి కూడా కట్టుకోలేదు. ఈసారి నెక్స్ట్ టైం కట్టుకొని మీకు రీల్స్ చేసి చూపిస్తాను. ఈ శారీ మొత్తం ఒకటేలా ఉంది, కొంగు అనేది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది, పింక్ కలర్ వచ్చింది ఇలా అన్నమాట. ఇదైతే నేను ఇంకొకసారి కూడా కట్టుకోలేదు. చూద్దాం ఫ్రెండ్స్. నేను అయితే నా శారీస్ చాలా వరకు కట్టుకొనివి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది నా దగ్గర అన్ని పట్టు టైప్ శారీస్ ఉన్నాయని చెప్పి వర్క్ లో తీసుకున్నాను. ఇది నేను దసరాకి తీసుకున్నాను ఫ్రెండ్స్. మా మ్యారేజ్ అయినాక ఫస్ట్ దసరాకి ఈ శారీ తీసుకున్నాను నేను. మొన్న దసరాకి అయితే డ్రెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ముత్యాలు వచ్చినాయి అనమాట, చిన్న చిన్న పూసలతోటి. చాలా బాగుంది. ఇది వెయిట్ కూడా మస్తు ఉందన్నమాట. ఈ వెయిట్ అయితే నేను మోయలేను ఫ్రెండ్స్, అంతానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీలో కూడా నేను కట్టుకుంటే ఏమని అనిపిస్తుంది, నాకు ఎందుకు ఈ ఆరెంజ్ కలర్ శారీ అంటే చాలా చాలా ఇష్టం. నేను కట్టుకోగానే ఒక పాజిటివ్ వైబ్ అండ్ ఒక ఫెస్టివల్ లుక్ వచ్చేస్తుంది అనమాట. నాకే చాలా బాగా నచ్చుతుంది ఈ శారీ అయితే, నాకు ఎంత ఇష్టము. చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న వచ్చినాయి, వీటికి మామిడి పిందెలు అంటారు, మామిడి పిందెల టైప్ డిజైన్. సో ఈ ఆరెంజ్ కలర్ శారీ అది. నెక్స్ట్ శారీ అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్లలో ఆ శారీస్ అన్ని పెట్టేసి మనం దిగాలన్నమాట. సో నేను మీ అందరికి ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. ఇవన్నీ పట్టుకుంటా. అబ్బా
ఇది నా శారీ కలెక్షన్ చూపించేసాను కూడా. సో ఇవన్నీ బీరువాలో సెట్ చేసిన తర్వాత ఎలా సెట్ చేశానని చెప్పేసి చూసేది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.